మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట పట్టణంలో డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీని అడ్డుకోవడానికి 150 కేసులు వేసినప్పటికీ లోకేష్ పోరాడి వాటిని అధిగమించి 16,000 మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించారని, ఈ సెక్షన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా కేవలం అభ్యర్థుల మెరిట్, క్వాలిఫికేషన్, నాలెడ్జ్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు. రాజకీయ సిఫార్సు లేకుండా ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడని, చిలకలూరుపేట నియోజకవర్గం నుండి మొత్తం 48 మంది డీఎస్సీకి సెలెక్ట్ అయ్యారని తెలిపారు. వారిని ఘనంగా సత్కరించడం ద్వారా వారి విజయాన్ని గుర్తించాలని, డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులు సమాజంలో గౌరవాన్ని పెంచుకోవడంతో పాటు తల్లిదండ్రుల తర్వాత గురువులకు ఉన్న ప్రాధాన్యత గుర్తు చేస్తూ సమాజ సేవకు వచ్చారని, లోకేష్ బాబు పోస్టులను భర్తీ చేసి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల కలలను సాకారం చేశారని, సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేశారు. Thank you, Pattipati Pullaaravu garu. Thank you, Pattipati Pullaaravu garu. Thank you, Kudini Prabhutvam. Thank you, CM sir. Thank you, Lokesh sir. Thank you. Okay sir. Jeevan Kumar, Srinivas Abdanki. Okay. Kandi Sudhir Reddy, Makineni Arul Kumar. సరాసరా గారికి నమస్కారం. అలాగే మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి నమస్కారం. ఇంకా అందరికీ వేదికలు అందించిన పెద్దలకి కూడా అందరికీ నమస్కారం. నాతోటితో పాటు ఇంత కష్టమైన కాంపిటీషన్లో ఎన్నో వ్యయ ప్రదేశాలకు వచ్చి అందరూ వచ్చిన విజేతలకి ఒకసారి నమస్కారం. అదేవిధంగా నేను 2018లో కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యాను. అండ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే ట్రైబల్ వెల్ఫేర్ లో సెలెక్ట్ అయ్యాను సార్. బేసికలీ ఐఎమ్ కేవీ స్టూడెంట్, కేంద్ర విద్యాలయంలో చదివాను. మా డాడీ ఆర్మీ అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఫార్మర్ అండ్ అంతకుముందు సౌదీలో వర్క్ చేశారు. తను నాకు చాలా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు. సో హీస్ ఫ్రమ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, హీస్ అ రైతు బిడ్డ, బట్ హీ యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ మోటివేషన్, చాలా మోటివేషన్ ఇచ్చి అండ్ నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా చాలా కష్టపడ్డారు. ఒకసారి ఆయన పేరు షేక్ అబ్దుల్ రషీద్. నా బిడ్డలు, నా అక్క వాళ్ళు అండ్ నా ఆడబిడ్డలు, మా అబ్బాయి సలావుద్దీన్, నా పిల్లలందరూ చాలా సపోర్ట్ చేశారు సార్. సో అందరికీ పేరున ధన్యవాదాలు. డిఎస్సి అంటే బాబు గారు, బాబు గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో 7 ఏళ్లుగా డిఎస్సికి నోట్స్ ఉన్నటువంటి, డిఎస్సికి అర్హులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం చంద్రబాబు గారు చేసింది డిఎస్సి నోటిఫికేషన్. 16,345 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది డిఎస్సి ఎవరైతే క్వాలిఫై అభ్యర్థులు ఉన్నారో వారి కళ్ళల్లో ఆనందం చూడాలి, వారి కోరిక నెరవేర్చాలి. 7 ఏళ్ళు నిరాశకు గురైనటువంటి డిఎస్సి క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం తొలి సంతకం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. రాకూడదు, డిఎస్సిని ముందుకు వెళ్ళనీయకూడదు, డిఎస్సి అర్హులైనటువంటి వారికి న్యాయం జరగకూడదు అని వైసీపీ వాళ్ళు 150 కేసులు వేస్తే లోకేష్ బాబు గారు 150 కేసులను కూడా అధిగమించి కేసుల మీద పోరాడి 16,000 మంది డిఎస్సిలో సెలెక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 1 రూపాయి ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా మెరిట్తో మీ యొక్క గొప్పతనం
మీ యొక్క నాలెడ్జ్ ద్వారా, మీ మెరిట్, మీ క్వాలిఫికేషన్ ద్వారా డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన వారందరినీ అభినందిస్తూ ఉన్నాం. అది మీ గొప్పతనం. చంద్రబాబు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆనాటి నుంచి టీచర్ల డిఎస్సి సెలక్షన్లో ₹1 ఖర్చు లేకుండా, పొలిటికల్ చుట్టూ తిరిగే పని లేకుండా, మీ మెరిట్ తోటి, మీ క్వాలిఫికేషన్ తోటి మీ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే లోకేష్ బాబు గారి యొక్క సూచనల మేరకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు డిఎస్సికి సెలెక్ట్ అయినటువంటి వారిని ఒకసారి పిలిచి, చిలకలూరుపేటలో 48 మంది సెలెక్ట్ అయ్యారు. 48 మందిని ఒకసారి సత్కరించాలి. 48 మందిని ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఎవరికి వారు లిస్టు పంపించి వారిని సత్కరించాలి అనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ పిలిచి వారిని సత్కరించి వారి గొప్పతనాన్ని, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క కళని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. వారందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క పదవి ద్వారా సమాజంలో టీచర్గా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అందరికీ గౌరవం పెరగడంతో పాటు సమాజం కోసం, సమాజ సేవకు వచ్చినటువంటి ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి టీచర్లు అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రి తర్వాత గురువే దైవం పిల్లలు, అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్ని లోకేష్ బాబు గారు భర్తీ చేసి మీ కళని సాకారం చేయడం జరిగింది. డిఎస్సిలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.